పంజాబ్లో ఖలిస్తాన్ అనుకూల సంస్థ వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అమృత్ పాల్ సింగ్ ని పరారీలో ఉన్న నేరస్తుడిగా ప్రకటించారు. నిన్న అమృత్ పాల్ సింగ్ ను 20 నుంచి 25 కిలోమీటర్ల పాటు పోలీసులు వెంటాడారు. కానీ చిక్కినట్లే చిక్కి తప్పించుకుని అమృత్ పాల్ సింగ్ పరారయ్యాడని పోలీసులు చెబుతున్నారు. అయితే అమృత్ పాల్ సింగ్ కి చెందిన 2 కార్లు, పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరోపక్క అమృత్సర్ సమీపంలోని జల్లుపూర్లో ఉన్న అమృత్ పాల్ సింగ్ ఇంటి వద్ద సాయుధ పోలీసులను మోహరించారు. नहीं हजे सर्च जारी हैगी है ते साडा जिहड़ा मेन मकसद हैगा पंजाब च लॉ एंड ऑर्डर नूं मेनटेन करने वास्ते पंजाब पुलिस सक्षम हैगी है। किसी भी कीमत पे पंजाब दा जिहड़ा लॉ एंड ऑर्डर है वो मेनटेन किया जाऊगा ते किसी नूं भी माहौल खराब करने की कोई इजाजत नहीं हैगी। जिहड़ा कोई इहो जिहा करूगा ਉਹਦੇ ਖਿਲਾਫ सख्त कार्रवाई की जाएगी। चूक कित्थे हुई है क्योंकि बाकी बंदे फड़े गए, अमृतपाल जिहड़ा कि फरार हो गए सर। नहीं चूक तो नहीं कह सकते, चोर पुलिस दा गेम हैगा। सम टाइम ਭੱਜਣ 'ਚ ਕਾਮਯਾਬ ਹੋ ਜਾਂਦੇ ਬਟ ਅਲਟੀਮੇਟਲੀ ਅਸੀਂ ਬਹੁਤ ਜਲਦੀ ਉਹਨੂੰ ਰੈਸਟ ਕਰਾਂਗੇ। రైట్, మొత్తంగా అమృత్ పాల్ సింగ్ జాడ కోసం పంజాబ్ రాష్ట్ర పోలీసులు ముమ్మరంగా వెతుకులాట ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, మొదట పంజాబ్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వారిస్ పంజాబ్ దే అధినేత అలాగే ఖలిస్తానీ అనుకూల నాయకుడు అమృత్ పాల్ సింగ్ కోసం నిన్న నుంచి పంజాబ్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే మరోవైపు 100 వాహనాలతో వెంబడించినప్పటికీ ఒక సందర్భంలో అమృత్ పాల్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారనే వార్తలు రావడం, దానికి సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం వల్ల అమృత్ పాల్ సింగ్ అనుచరులు పెద్ద మొత్తంలో రోడ్లపైకి చేరుకున్నారు. ఆ నేపథ్యంలోనే అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేయలేదంటూ కూడా పోలీసులు కూడా ఒక వీడియోను రిలీజ్ చేశారు. అయితే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో అమృత్ పాల్ సింగ్ కి సంబంధించి కానీ పంజాబ్ సంబంధించిన అల్లర్ల గురించి సర్క్యులేట్ ఎక్కువ అవడంతో మొత్తం ఇంటర్నెట్ సేవలు అనేవి పంజాబ్ లో నిన్నటి నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు నిలిపివేయాలని తెలిపినప్పటికీ ఇప్పటి వరకు అమృత్ పాల్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేయకపోవడంతో ఈ నెట్ బ్యాన్ అనేది, ఇంటర్నెట్ బ్యాన్ చేయడం అనేది రేపటి మధ్యాహ్నం వరకు, అంటే మాక్సిమం అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేసే వరకు అయితే ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని చెప్పి పోలీసులు నిర్ణయించారు. అయితే గతంలో ఏదైతే అల్లర్లకు సంబంధించి అమృత్ పాల్ మద్దతుదారులు వేరంగా సృష్టించారు, అజ్నాల పోలీస్ స్టేషన్ వద్ద విధ్వంసం సృష్టించి తమ మద్దతుదారుని విడుదల చేయించుకున్నారు. అంటే అమృత్ పాల్ పిలుపుతో వేలాది మంది అనుచరులు తల్వార్లు, తుపాకులతో అజ్నాల పోలీస్ స్టేషన్ ముద్రించారు. అమృత్ పాల్ సింగ్ సన్నిహితుడు లవ్ప్రీత్ తుఫాన్ అరెస్టుకు నిరసనగా వారంతా ఈ ఆందోళన చేపట్టారు. ఆ నేపథ్యంలోనే ఆయుధాలతో పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ చేరుకుని మద్దతుదారులు తల్వార్లతో పోలీసులపై దాడి చేసి ఈ లవ్ప్రీత్ తుఫాన్ ను విడిపించుకున్నారు. ఇక దానికి సంబంధించి ఆ దాడిలో పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. దానికి సంబంధించి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే నిన్న లవ్ప్రీత్ ను అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన నేపథ్యంలో ముందుగా సమాచారం తెలుసుకున్న అమృత్ పాల్ సింగ్ అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి. అయితే దాదాపు 100 వెహికల్స్ లో వెంబడించిన వరకు దొరకలేదు. కానీ నిన్న ఈవినింగ్ కూడా ఒక వెహికల్ 2 వీలర్ పైన పారిపోతున్నట్టుగా పోలీసులు గుర్తించి సుమారు 20 నుంచి 25 కిలోమీటర్లు వెంబడించారు. అయినప్పటికీ అమృత్ పాల్ సింగ్ జాడ దొరకలేదు. దానికి సంబంధించి వారి నివాసానికి కూడా వెళ్ళి వాళ్ళ తండ్రితో చెప్పారు, మీ కుమారుడు కనుక సమాచారం అందితే కనుక మీకు లొంగిపోవాలని తెలపాలంటూ కూడా తెలిపిన పరిస్థితి. ఇక దానికి సంబంధించి అంటే పంజాబ్ వారిస్ పంజాబ్ చీఫ్ గా ఉంటూనే మరోవైపు ఖలిస్తాన్ అనుకూల నాయకుడిగా కూడా అమృత్ పాల్ సింగ్ వ్యవహరిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే పోలీసులు నిన్న శనివారం ఇంట్లో సోదాలు నిర్వహించారు. తండ్రి టార్సింగ్ సింగ్ కూడా పోలీసులు ముందు లొంగిపోయేలా తన కొడుకుకు సలహాలు ఇవ్వాలని కూడా వాళ్ళు తెలిపిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే పంజాబ్ పోలీసులు మరియు కేంద్ర భద్రతా బలగాలు కూడా నిన్న ఉదయం నుంచి కూడా అమృత్సర్ సమీపంలోని జల్లుపూర్ ఖేరాకు చేరుకుని గ్రామాన్ని అమృత్ పాల్ ఇంటిని కూడా పోలీసులు చుట్టుముట్టారు. కానీ ఇప్పటి వరకు కూడా అమృత్ పాల్ సింగ్ జాడైతే దొరకలేదు. పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఒకవేళ సమాచారం అందితే లొంగిపోవాలని తెలపాలని ఆయన తండ్రి కూడా కేంద్ర బలగాలు కానీ పంజాబ్ పోలీసులు కూడా తెలిపిన పరిస్థితి. మరోవైపు ఇక రైట్. థ్యాంక్ యూ శివ.